అందరికీ నమస్కారం. నేనిప్పుడు మీకు వినిపించబోయే కథ గుండె. కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. నా పేరు ధూళిపాళ అరుణ. రాళ్లు పగిలే ఎండ. శరత్కాలమే అయినా ఎండ మండిపోతోంది. మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు వరండా మీది వాలుకుర్చీలో కూర్చున్న సీతారామయ్య మాస్టారు గుండెలో మండుతున్న గాయంలాగా మాస్టారికెదురుగా గోడ కానుకొని కూర్చున్న పార్వతి నుదుటి మీది కుంకుమ బట్టులాగా ఉన్నాడు. దురుసుగా అప్పుడప్పుడు వీస్తున్న ఈదురు గాలి. ప్రశాంతంగా ఉన్న కిటికీ తలుపులు టపటపలాడుతున్నాయి. పార్వతి మోకాలి మీద గదవ ఆనించి తలకి అడ్డంగా చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తోంది. స్కూల్ నుండి మధ్యాహ్నం భోజనానికి వచ్చిన సీతారామయ్య భోజనం అయిందనిపించుకొని స్కూల్కు వెళ్లడానికి ఇంకాసింత టైం ఉంది కదా అని ఆరాం కుర్చీలో కూర్చున్నాడు. ఆరాం కుర్చీలో కూర్చున్నాడన్న మాటే గాని అతను ఏమాత్రం ఆరాంగా లేడు. ఈవేళ ఒక్కనాడే కాదు, రోజూ అంతే. తన జీవితం మండుతున్న ఎండలాగా, ఈసడింపుగాను, కరిగిపోతున్న వెన్నముద్దలా దయనీయంగానూ గడిచిపోతున్నట్టనిపిస్తుంది సీతారామయ్యకి. ఎండవంక తదేకంగా చూస్తున్న సీతారామయ్య పెద్దగా నిట్టూర్పు విడిచి కుర్చీలో వెనక్కి చెరగిలబడిపోయాడు. పార్వతి, బాబు నిద్రపోతున్నాడా? సూటిగా చూస్తూ అడిగాడు. సీతారామయ్య వంక చూడకుండానే సమాధానం చెప్పి మళ్లీ ఆలోచనలో మునిగిపోయింది పార్వతి. సీతారామయ్య ఇంకా పార్వతి వైపు అలాగే తీవ్రంగా చూస్తున్నాడు. తలకడ్డంగా పెట్టుకున్న చేతుల సందు నుంచి ఆవిడ నుదురు స్పష్టంగా కనిపిస్తుంది. నుదురు మీద ఆకులాంటి గుండ్రటి బొట్టు మరింత స్పష్టంగా ఉంది. కొంచెం కిందుగా అర్ధనిమీలితమైన కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టు గంభీరంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నిరీక్షణ ఉట్టిపడుతున్న ఈ చూపులు, ఏదో తపనతో కొట్టుమిట్టాడుతున్న మనసు, మొదలు చివర్లు దొరక్క ఊగిసలాడుతున్న ఆలోచన, ఇవి పార్వతి మోములో తాను చదువుకుంటున్న భావాలు. అందుకే పార్వతి ముఖంలోకి చూసినప్పుడల్లా తన హృదయాన్ని కసిగా ఎవరో గుండు సూదులతో పొడుస్తున్నట్టు బాధతో కుమిలిపోతాడు. ప్రస్తుతము అలాగే ఏదో వేదనలో ఇరుక్కుని అవ్యక్తంగా గిజగిజా తన్నుకుంటోంది సీతారామయ్య మాస్టారు గుండె. పార్వతి ఇంకా ఏదో ఆలోచిస్తూనే ఉంది. గణగణ గణమని సైకిల్ బెల్ మోగిన శబ్దం సీతారామయ్యలో పెరుగుతున్న చెట్లను పారలతో పికిలిస్తున్నట్టు, పార్వతిలో వెలుగురేఖలు మెరిసినట్టు పరస్పర వ్యతిరేకానుభూతులు కలిగాయి. ఇద్దరూ వీధి వంక తలలెత్తి చూశారు. వాకిట్లో సైకిల్ ఆగింది. పంతులుగారు, మీ పేర ఉత్తరం అంటూ పోస్టుమేన్ రంగయ్య ఓ కవర్ సీతారామయ్య చేతిలో పెట్టి సైకిల్ నడిపించుకుంటూ వెళ్లిపోయాడు. సీతారామయ్యకు తెలుసు ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో. చాలా రోజుల తర్వాత కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చినందుకు సీతారామయ్య సంతోషించలేదు. రెక్కలు విరిచేస్తున్న పక్షిలా అయిపోయాడు. పార్వతి, ఇదిగోనమ్మా, వేణు ఉత్తరం రాశాడు, నీకే అయి ఉంటుంది, పార్వతి వంక చేయి చాస్తూ అన్నాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత సంబరంగా పార్వతి బిరబిరాలేచి 2 అడుగులు ముందుకు వేసి ఆ కవర్ అందుకుంది. కవరు చించి ఉత్తరం తెరిచింది. వచ్చి రాని చదువుతో చిన్నగా చదువుకుంటోంది. పార్వతి కళ్లలో మెరుస్తున్న వెలుగును చూస్తుంటే సీతారామయ్యకి 2 గమ్మత్తైన అనుభూతులు కలిగాయి. ఒక వంక భూమి చీలుకుపోతున్నట్టు భయంకరంగా, మరో వంక వెన్నెల వెదజల్లినట్టు చల్లగా. అందుకేనేమో ఈ మధ్య 2 ఏళ్ల నుంచి మాస్టారి మనస్తత్వం చాలా విచిత్రంగా కనిపిస్తుంది ఆ స్కూల్ స్టాఫ్ అందరికీ. బజారు వెంబడి వెళుతుంటే లోకం తనని అసహించుకుంటుంది. 50 ఏళ్ల తనకి 25 ఏళ్ల పార్వతికి అక్రమ సంబంధం ఉందని చేటంత నోరు చేసుకుని అగాధంగా చూస్తుంది. అందుకే ఈ లోకం మీద సీతారామయ్యకు కక్కలేనంత ఏ వగింపు, కోపమును. బాబు మేల్కొన్నట్టున్నాడు. లోన గుక్క తిప్పకుండా ఏడుస్తున్నాడు. ఏడుపు విన్నదేమో పార్వతి ఉత్తరంలోంచి తేరుకొని లోనికి వెళ్ళింది. బడికి వేళైనట్టుంది. దూరంగా బడిగంట మోగింది. సీతారామయ్య డ్యూటీని గుర్తు చేస్తూ, పార్వతి, తలుపేసుకో, బాబు జాగ్రత్త, హెచ్చరిస్తున్నట్టుగా అనేసి వీధిలోకి నడిచాడు. చీకటి. కళ్ళు చీల్చుకున్న ఎదుటి వస్తువు మసకమసగ్గానైనా కనబడనంత చిక్కగా ఉంది. బయట సన్నగా చినుకులు రాలుతున్నట్టున్నాయి. వంటింట్లో రేకుల వంక ఓ చెవి పెడితే సరి, చినుకులు పడుతున్నది లేనిది ఇట్టే తెలిసిపోతుంది. దూరంగా సగం తవ్విన గోతుల్లో కప్పలు బెకబెకమంటున్నాయి. అర్ధరాత్రి దాటింది. బాబు గాఢంగా నిద్రపోతున్నాడు. ఎంత గింజుకున్నా నిద్రపట్టడం లేదు పార్వతికి. పారు, బాబుకి త్వరలో 2 ఏళ్లు నిండుతాయనుకుంటాను. అంటే మన ఎడబాటుకి సైతం సుమారు అంతే వయస్సన్నమాట.
ఏం చేద్దాం, బాధగా ఉన్నా భరించక తప్పదు. బాబుకి మాటలు వస్తున్నాయనుకుంటాను. త్వరలో వీలును బట్టి వస్తాను. నీ వేణు. భర్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చినప్పటి నుంచి తనకెటూ పాలుపోవడం లేదు. వద్దనుకున్నా సరే అవే జ్ఞాపకాలు, అవే పాత గురుతులు. వేణుమూర్తితో తను కలిసి పంచుకున్న తీయటి అనుభూతులు ఒకదాని మీద ఒకటి తన మీద పరుచుకుని పడుతున్నాయి. ఎంత విదిలించినా ఆ దృశ్యాలు తన కళ్ళ చుట్టూ పాముల్లా అల్లుకుపోతున్నాయి. ఆ దారుణానికి తట్టుకునే శక్తి తన దగ్గర లేదు. అంతా భయంగా ఉంది తనకి. పట్నానికి ప్రయాణమైనాడు వేణు. తను వెక్కి వెక్కి ఏడ్చింది, చంకలోని పసిబాబులా. వెళుతూ వెళుతూ తన చెవిలో 2 మాటలు చెప్పి మరీ వెళ్ళాడు. కొద్ది రోజులు పోయాక నేనే స్వయంగా వచ్చి నిన్నక్కడికి తీసుకుని వెడతాను. అంతదాకా మామయ్య ఉంటాడు. నీవేం బెంగ పెట్టుకోకు. ఒకవేళ నేను రావడంలో ఆలస్యం జరిగితే బాబులో నన్ను చూసుకొని నిరందిగా ఉండు. ఇదివరకు మనమిద్దరం ఒకరికొకరు. ఇక నుంచి బాబు నీవు ఒకరికొకరు. మనిద్దరం బాబు కోసం, బాబు మనిద్దరి కోసం. బాబుని మాత్రం అశ్రద్ధ చేయకు సుమా. నిజానికి ఆ మాటలు తనని సంతోషపెట్టడానికన్నా తన గుండెనెవరో రంభంతో కోసేస్తున్నట్టు భోరుమని ఏడవాలనిపించింది. ఏడిచింది కూడాను. ఆయన వెళ్ళిపోయాక మామయ్యే తన కన్నీళ్లు తుడిచాడు. అది ఇది చెప్పి ఓదార్చడానికి అన్ని తంటాలు పడ్డాడు. ఎంత ఊరడించినా తనకి మాత్రం ఆయన లేని బ్రతుకు భయంకరమైన అడవిలా కనిపించి విపరీతంగా ఏడ్చేసింది. పార్వతి వెళ్ళకిలా పడుకున్నదల్లా పక్కకు తిరిగి పెద్దగా శ్వాస పీల్చింది. దుప్పటిని దగ్గరగా కప్పుకుని బాబుని ఒంటి కదుముకుని పడుకుంది. ఇంకా బయట వాన పడుతోంది. ఒక్కొక్కటే చినుకులు రాలుతున్నట్టుగా పైన రేకులు అలికిడి చేస్తున్నాయి. కిటికీ పక్క బయట చూరులోంచి గబ్బిలాలు ఉండి ఉండి రెక్కలు విదిలిస్తున్నట్టు శబ్దం. బాబు పుట్టాడు. మొదటిసారిగా అమ్మ అని పిలిపించుకునే అదృష్టం పట్టినందుకు పొంగిపోయింది తను. బంధువులు పరిచయస్తులు చాలామంది సమక్షంలో ఆ రోజు బాబుకి బారసాల జరిపించారు. చిరంజీవి అని పేరు పెట్టారు బాబుకి. అందరూ బాబుని దీవించారు. ఇంట్లో చీకటి పడినా బయట ఇంకా చీకటి కాలేదు. పారు, నీ మాటే గెలిపించుకున్నావు, ఆయన తన కళ్ళలోకి అదోలా చూస్తూ అన్నాడు. అచ్చం మీ పోలికేనని చూసిన వాళ్ళందరూ అస్తమానం పొగిడేస్తున్నారు. బాబు బుగ్గ మీద వేలితో రాసుకుంటూ అంది తను. నిజమే పారు, నా పోలికే అని ఆగిపోయి భుజం మీద తువాలతో కళ్ళు తుడుచుకుని మళ్ళా అన్నాడు. ఒకవేళ నేను నీకు దూరమైతే బాబులో నన్ను చూసుకోవచ్చు కదూ. అవేం మాటలు, మీరు నాకు దూరం కావడమా? కంగారెందుకు పారు, నేనన్నది అది కాదు. నాకు చాలా దూరం ట్రాన్స్ఫర్ అయితే అని, అంతే. తల్లి తండ్రి చుట్టాలు ఎవరి ప్రేమకు నోచుకొని నాకు మీరు తప్ప ఈ లోకంలో ఏముంది? బాబులో చూసుకోగలిగినా మీరు నాకు కావాలి. మీ నీడ లేందే నేను లేను. పారు, ఏదో అలా అన్నాను, దాని గురించి నువ్వేం మనసు పాడు చేసుకోవద్దు అంటూ వరండా వైపు నడిచాడు, పెద్దగా శ్వాస పీల్చడానికి ప్రయత్నిస్తూ. ఆయన ట్రాన్స్ఫర్ మాట ఎందుకన్నాడో ఏమో తనకి తెలియదు, కానీ ఆ మాటే నిజమైన రూపంతో ప్రత్యక్షమైంది వారం రోజుల్లో. జీవితంలో ఒక్కోసారి చూచాయగా అనుకున్న విషయాలే నిజాలై కూర్చుంటాయి. అలాంటప్పుడు ఆ విషయం విషాదకరమైన గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆయన హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆర్డర్లు వచ్చాయి. 3 గుండెలలోనూ పిడుగులు రాలినట్టు ఇదైపోయారు. ఉన్నట్టుండి వర్షం పెద్దదైనట్టుంది. రేకులు పెద్దగా చప్పుడు చేస్తున్నాయి. ఆ శబ్దాలు చెవుల్లోకి దూసుకుపోతుంటే తన గుండెనెవరో బాదుతున్నట్టు సుడి తిరిగిపోయింది పార్వతి. పెద్ద ఉరుము, చక్మని మెరుపులు. ఆ వెనకాలే పిడుగుపడినట్టు భయంకరమైన ధ్వని వినిపించింది. పార్వతి భయంతో వణికిపోయింది. బాబుని మరింత గట్టిగా అదుముకొని కళ్ళు మూసుకుంది. ఆయన వెళ్ళి 1 నెల రోజులయ్యింది. అతని దగ్గర నుంచి ఏ సమాచారమూ రాలేదు. తన బలవంతం మీదే మామయ్య స్కూల్కి 2 రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు. క్షేమంగా ఉన్నాడని, తీరిక దొరక్క ఉత్తరం రాయలేదని, త్వరలోనే వీలు చూసుకుని వస్తానన్నాడని, ఇంకా ఏదో చెప్పాడు. ఆ మాటలతో తను కాస్తంత తృప్తి పడింది. మామయ్య పట్నం వెళ్ళి వచ్చిన 5వ నాడే ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. అది తన పేరు రాసి ఉండడంతో ఎంతో పొంగిపోయింది. పారు, బెంగ పెట్టుకున్నావా? వద్దు, నేను రావడం లేదని నా గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. వీలును బట్టి తప్పక వస్తాను. బాబులో నన్ను చూసుకుని తృప్తి పడడానికి ప్రయత్నించు. బాబుకి నీ నీడ ఉండాలి. నా మాట మరవద్దు. నీ వేణు. తనకి మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ ఉత్తరాన్ని చూసి చాలా సంతోషించింది. 10 ఏళ్ల కిందటి 4వ తరగతి చదువుతో ఒక్కొక్క అక్షరం ఆ ఉత్తరం ఇంకా చదువుకుంది. బయట కొంగుతో కళ్ళనీళ్లు తుడుచుకొని బాబు దగ్గరికి వెళ్ళి చెక్కిలి మీద ముద్దు పెట్టుకుంది.
అలా ఆయన జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా ఉత్తరం చదువుకుని తనలో తను తృప్తి పడింది. అవసరమైతే బాబు చెంప చేతులతో నిమిరి ముద్దు పెట్టుకుని శాంతపడేది. ఆ రోజు ఆదివారం. తన పెరట్లో బంతిపూలు తెంపుకుంటోంది. ఆయన మెల్లిగా వచ్చి తన బుగ్గ గిల్లాడు. తనలో తన్మయం, ఏదో గిలిగింత. తను ప్రతిఫలంగా చిరునవ్వు విసిరేసింది. పారు, నువ్వే ముద్దబంతి పువ్వులా నిండుగా ఉంటే ఇంకా నీకు ఆ పూలెందుకు? తను జవాబు చెప్పడానికి తోచక సిగ్గుతో కుంచుకుపోయింది. అప్పుడు ఆయన అన్నమాటలు ఇంకా జ్ఞప్తిలో ఉన్నాయి తనకు. స్త్రీ కోపంలో అందంగా ఉంటుందో, సిగ్గులో అందంగా ఉంటుందో ఆయనకు తెలియదట. కానీ ఆ సిగ్గులో మాత్రం తను ప్రకృతి కన్నా అందంగా కనిపించిందట. ఆయన మాటలు ఎంత తీపిగా ఉండేవని. అవును పారు, నాకు పాపనే ప్రజెంట్ చేయాలి సుమా. కాదు బాబే. తన వంక కొంటెగా చూస్తున్న వేణుకి ఆ సమాధానం నచ్చలేదో ఏమో. తన వెన్ను మీద చిన్నగా చరిచాడు. అబ్బా, అతని స్పర్శ లేనిది, నీడ లేనిది, పలకరింపు లేనిది తను బతకగలదా? ఆ బతికే కన్నా చావే నయం. ఏమేమో ఊహించుకోసాగింది తను. అంతలో మామయ్య కేకేశాడు. ఏమమ్మా పార్వతి, కాస్త వడ్డిస్తావు? వేధవది, ఒకటే ఆకలి. తను మెల్లిగా జారుకుంది. ఆయన బంతిపువ్వు కాడ చేతిలో పట్టుకుని చూస్తూ నిలబడిపోయాడు. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు పార్వతికి. తన కళ్ళ చుట్టూరా అవే పాత జ్ఞాపకాలు, చేదు మాత్రల్లాంటి తీపి గురుతులు. జ్ఞాపకాలు మొదలడం వల్ల నిద్ర రావడం లేదో, నిద్ర రాకపోవడం వల్ల జ్ఞాపకాలు మెదులుతున్నాయో పార్వతికి అర్థం కాకుండా ఉంది. బహుశా ఈ విషయాలు ఎవరికీ తేలని సమస్యలు కూడా కావచ్చుననే అనుమానం పార్వతికి ఉంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి బుర్ర చించుకున్న అంతు చిక్కని సమస్య అది. పట్నం వెళ్లిన వేణు కోసం చాలా రోజులు ఎదురు చూసింది తను. ఆయన మాత్రం తన ఎదురుచూపులకు అందలేదు. కానీ ఉత్తరాలు మాత్రం అందుతూ ఉండేవి. అన్నింటిలోనూ మొదటి ఉత్తరంలోని పొడి మాటలే, ఓదార్పు పలుకులే. అంతకంటే తనకేం మిగలలేదు. ఈ లోకం తనకే సుఖాన్ని మిగల్చదలచనూ లేదు. బాబు పుట్టినరోజు నాడు ఓ ఉత్తరం వచ్చింది. చదువుకుని శీతాకాలంలో ఒంటికి మంచుగడ్డ తాకినట్లు చిలించిపోయింది తను. పారు, రేపే కదూ బాబు పుట్టినరోజు. బాబు పుట్టినరోజుకి కూడా రాకుండా ఏం చేస్తున్నానంటావా? ఏం చెయ్యను. పరిస్థితులు. మనం అనుకున్నట్టు జరిగితే అర్థమే ఉండదట. ఎవరో అన్నారు. సరే, బాబు పుట్టినరోజు వైభవంగా జరిపించమని నాన్నకు చెప్పు. నీ వేణు. ఉత్తరాలతోనే తన జీవితం గడిచిపోయేలా ఉంది. ఉత్తరం చదువుతున్నప్పుడు చచ్చిపోతున్నట్టే అనిపిస్తుంది. కాదు, ఒకవేళ ఉత్తరాలతోనే తన బతుకులో ఊపిరి పోసుకుంటుందేమో. ఆనాడెందుకో తను తిరిగి ఉత్తరం రాద్దామనుకుంది. కానీ ఏ ఒక్క ఉత్తరం మీద ఆయన అడ్రస్ లేదు. మామయ్యని అడగాలంటే చచ్చెంత భయం. ధైర్యం కూడగట్టుకుని ఓసారి అడిగింది. వాడికి ఎంత తొందరో, ప్రతిసారి అడ్రస్ రాయడం మర్చిపోతాడు. నాకు చెప్పాడు కానీ జ్ఞప్తిలో ఉండి చావదు. అయినా అడ్రస్ కోసం నీ మనసెందుకు పాడు చేసుకుంటావమ్మా? నేనున్నాక నీకేం కొరత రానివ్వను అన్నాడు. అది ఓదార్పో హెచ్చరికో తనకెంత అర్థం కాలేదు. వేణుమూర్తితో తన పెళ్లైనప్పటి నుంచి కాలం పరుగు తీస్తూనే ఉంది. రైలు చక్రాల్లా కాకపోయినా ఎద్దుబండిలాగా. నిరుద్యోగిగా మదన పడుతున్న ఆయనకు టీచర్ ఉద్యోగం వచ్చింది. బడిపంతులు కొడుకు బడిపంతులే కావడం ఈ దేశంలో కొత్తేమీ కాదని నిరూపించడానికి 8 మైళ్ళ దూరంలో ఉన్న పక్క ఊరి హైస్కూల్లో వేణుకు డ్యూటీ వేశారు. ఆ ఊరికి రోజు సైకిల్ మీద వెళ్లడం, సాయంత్రానికల్లా తిరిగి వచ్చేయడం ఆయన దినచర్యలో భాగమై కూర్చున్నాయి. తనకి నెల తప్పిందని ఆ వాడకు వాడ తెలిసిపోయింది. 4 నెలలు ఉసూరుమంటూ గతంలో కలిసిపోయాయి. 5వ నెల తమ గృహంలో మామయ్య పెద్ద ముత్తైదువులతో ఘనమైన పండుగ జరిపించారు. ఆ తర్వాత అంత ఘనమైన పండుగ బాబు మొదటి పుట్టినరోజు నాడే జరిపించారు. తెలిసిన వాళ్ళందరినీ పిలిచారు. ఎందుకో మామయ్య కాస్త దిగులుగానే ఉన్నా ఆ రోజు తను చాలా ఉత్సాహంగా ఉంది. ఏడాది బాబును చంకనెత్తుకుని అందరి మధ్య తిరుగుతూ ఉంటే ఎంత గొప్పగా అనిపించింది తనకు. తన కళ్లలో గర్వం తొణికిసలాడుతున్నట్టు తనకే అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ వేణు గురించి అదే పనిగా అడిగారు. జవాబులు చెప్పలేకపోయింది. తన తృప్తి అంతా మెరుపులా మెరిసినట్టే మెరిసి మాయమైపోయింది. రాత్రికి రాత్రే పట్నం వెళదామని మామయ్య దగ్గర పెద్ద పోరు పెట్టింది తను. చివరకు మామయ్య సెలవు రాసి ఇచ్చి పట్నం బయలుదేరాడు. తనని బాబుని వెంటబెట్టుకుని ఆనందాన్ని చేరుకోబోతున్నట్టుగానే అడుగులు వేసింది తను. మామయ్య దభాలన నేల మీద పడిపోయేంత వరకు ఏమైందో తను గమనించనే లేదు. తను పిచ్చిది. మామయ్యకేమైందో తెలుసుకోలేక ఊహల్లో తేలిపోయింది. మామయ్యకి గుండెల్లో నొస్తుందట. కడుపులో పేగులు పెగిలిస్తున్నట్టుగా అవుతుందట. బాధతో అరుస్తూ నేల మీద పొరలాడుతూ మెలికలు తిరిగిపోసాగాడు.
తనని ప్రాణంలా చూసుకునే మామయ్యకి తనేం సహాయం చేయలేకపోతోంది. మామయ్య బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిందే తప్ప ఏమీ చేయలేని తన అసహాయతని తిట్టుకుంది, బాధపడింది. మామయ్య తనని విడిచిపోతే తనకెవరు? ఆయన ఎక్కడున్నాడో ఆ ఆలోచనతో ఒంటి నిండా చెమటలు పట్టాయి. ఎలా ఎలా తనని తనే ప్రశ్నించుకుంది. చివరికి మామయ్యని తీసుకుని తిరిగి ఇల్లు చేరింది. డాక్టర్ చూసి మందులిచ్చినాక కానీ కాస్త కుదుట పడలేదు గుండె నొప్పి. ఇలా 2-3 సార్లు పట్నం బయలుదేరితే అన్ని బలమైన అవాంతరాలే ఎదురైనాయి. ఇంకా మామయ్య ఆరోగ్యం అంతంతంగానే ఉండింది. అటువంటి పరిస్థితుల్లో పట్నం వెళ్లడం కంటే మానుకోవడమే మంచిదనిపించింది తన మనసుకి. తనొక్కతే ఎలాగూ పట్నం వెళ్లలేదు. వెళ్ళినా అంత పెద్ద పట్నంలో ఆయన గారిని కనుక్కోలేదు. అందుకే ఆ తర్వాత పట్నం వెళ్లే ప్రయత్నమే చేయలేదు. బాబుని చూసుకుంటూ ఉత్తరాలతో, మామయ్య ఓదార్పులతో తన జీవితం పంక్చర్ అయిన సైకిలిలా బరువుగా సాగింది. బాబు ఉన్నట్టుండి కీచుమని ఏడుపు లంకించాడు. తన జ్ఞాపకాలు తెగిపోయినట్టుగా ప్రస్తుతంలో పడింది. బయట వాన వెలిసినట్టుంది. రేకులు మౌనంగా ఉన్నాయి. బాబు మరింత పెద్ద నోరుతో ఏడవసాగాడు. పక్క గదిలో నులక మంచం కిర్రుమంది. ఆ వెనకాలే మామయ్య మాటలు వినిపించాయి పార్వతికి. పార్వతి, నిద్రపోయావమ్మా? బాబు ఏడుస్తున్నాడు చూడమ్మా. బాబు వీపు నిముడుతూ చేత్తో చిన్నగా తట్టుతూ జోకొట్టసాగింది పార్వతి. బాబు ఏడుపు మెల్లమెల్లగా తగ్గించేస్తూ నిద్రలోకి జారుకున్నాడు. బాబుకి నిద్ర పట్టి పావుగంట గడిచింది. పార్వతి ఇంకా బాబుని చేత్తో తట్టుతూనే ఉంది అతి నాజూకుగా. ఆ రాత్రి తమ జీవితాలకి మొదటి రాత్రి. సినిమాల్లోగా, నవలలో గది నిండా అగరబత్తుల వాసన కానీ, మల్లెపూలు చల్లబడిన పడక కానీ అమర్చబడలేదు. ఇది నిజ జీవితం కాబట్టి, అందున మధ్యతరగతి వాళ్ల మందహాసం కాబట్టి. వేణుమూర్తి నులక మంచం పైన వేసిన పరుపులో కూర్చుని ఊహల్లో తేలిపోతున్నట్టున్నాడు. గది తలుపు కిర్రున చప్పుడైంది. పార్వతి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది, సిగ్గుతెరల్ని ఒంటి నిండా కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ. తల ఎత్తి చూశాడు వేణుమూర్తి. పార్వతి సినిమా హీరోయిన్లా మేకప్ చేసుకోకపోయినా వేణుకళ్ళకి చాలా అందంగా కనిపించింది. మిలమిలా మెరిసే కళ్ళు, పసుపు కుంకుమలు కలబోసి ఆ గదిలో వెలుగుతున్న దీపపు కాంతి లాంటి ఒళ్ళు, పొందికగా ఉన్న అవయవ సౌష్ఠవం, ఇవి వేణుమూర్తిని ఆకర్షించి పార్వతి అందానికి అతని చేత మెరిట్ సర్టిఫికేట్ ఇప్పించాయి. పార్వతి ఓ పక్కగా ఒదిగి కూర్చుంది. వేణు పిలిస్తే మెల్లగా వెళ్ళింది మంచం దగ్గరకు. కూర్చో అన్నాడు. పార్వతి ఏదో ఇదైపోతూ మంచం మీద కూర్చుంది. పారు, నేనంటే నీకు ఇష్టమేనా? అంది. ఈ పెళ్లి మన అభిప్రాయాలకు తావివ్వకుండానే జరిగింది, పెద్దల ఒప్పందాలతోనే. మరి నా మీదేమైనా కోపమా? తల అడ్డంగా ఊపింది. పారు, ఈ సమయాన నేను నీ కోరిక తీర్చాలి కదూ? పార్వతి విపరీతమైన సిగ్గుతో అవాక్కయింది. ఆకాశం మించి నక్షత్రాల్ని కోసుకుని తెస్తానని వెధవాగుడు వాగలేను, కానీ నీ కోరిక తీర్చడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. నీకేం కావాలో చెప్పు అంటూ పార్వతి చేయి తన చేతిలోకి తీసుకున్నాడు వేణుమూర్తి. పులకించిపోయింది పార్వతి. అంతలోనే ఏ మూలనో కొంచెం వేదన తొంగి చూసింది. నా గురించి మీకు తెలుసు. ఒక్క మాటలో నేను అనాథను, తల్లిని తండ్రిని పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని, సవతి తల్లి చేతి కింద కష్టాలు అనుభవించిన దాన్ని. నాకు ఈ జీవితంలో పెళ్ళవుతుందనుకోలేదు. అయింది, వెలుగు దొరికింది. ఇక నా సవతి తల్లి ఎలాగూ నా కోసం రాదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను దాని చేతి కిందికి పంపించకుండా ఉంటే చాలు. బతికినన్నాళ్ళు మీ నీడ మీ తోడు రెండూ ఇవ్వగలిగితే మస్తు. ఈ వెలుగులో ఇదే నీడలో బతకనివ్వండి. అవే కరవైతే బతుకు చాలించడమే నాకు తోచేది అంటూ ఏడవబోయింది. ఆమెను చూస్తూ ఉంటే మల్లెపూలు ఏడుస్తుంటే ఎంత బాధగా ఉంటుందో అంతగా బాధపడిపోయాడు వేణుమూర్తి. పార్వతి ఏడుస్తూనే ఉంది. వేణు కన్నీళ్లు తుడిచాడు. ఏమేమో కబుర్లు చెప్పాడు. పిచ్చిదానా, ఏడుపు మంచిది కాదు. దేనికైనా గుండె కావాలి. నీ జీవితానికి ఏ లోటు రానివ్వకుండా నేను చూస్తాను. మరింక నవ్వాలి, చిన్న నవ్వు. బిడియంతో మొగ్గలా ముడుచుకుపోతున్న బంతి పువ్వు లాంటి పార్వతిని వేణు తన చేతుల్లో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించాడు. పార్వతి కళ్లలో ఆ క్షణాన ఏదో హాయి, తృప్తి, మనశ్శాంతి. ఎప్పుడు నిద్ర పట్టిందో కానీ పార్వతికి మెలకువ వచ్చేసరికి బాబుని హత్తుకుని పడుకుంది. బారెడు పొద్దెక్కింది. బాబు దగ్గరికి ముడుచుకుపోయి గాఢంగా నిద్రిస్తున్నాడు. పసిపాపలకు ఎక్కువ నిద్ర ఎందుకుంటుందో పార్వతి ఆలోచించలేదు. సీతారామయ్య పటాల ముందు కూర్చుని పూజ చేసుకుంటున్నాడు, గాయాల్లాంటి రంగు అక్షరాలున్న సన్నని సెల్ల ఒంటి మీద కప్పుకొని. పార్వతి పొద్దుపోయిందని ఆదుర్దాతో తొందరగా లేచి వెళ్లి అద్దంలో చూసుకుంది. చిందరవందరగా పడి ఉన్న ముంగురుల్ని సరిచేసుకుంది. నిన్న ననగా పెట్టుకున్న బొట్టు ఇంకా చెరిగిపోలేదు. విచిత్రం, చాలా విచిత్రం.
ఒళ్ళు విరిచి బాబుకి ఒంటి నిండా దుప్పటి కప్పి వంటింట్లోకి నడిచింది. స్కూల్ టైం అయ్యేలోగా త్వరగా వంట చేసేయాలని. నాతో సందేహం మాస్టారు. చెరువుగట్టి మీది గడ్డిపోచను పీకి నోట్లో పెట్టుకుని అడిగాడు మాధవరావు సీతారామయ్య వంక అదోలా చూస్తూ. నేలకేసి అదే పనిగా చూస్తున్న సీతారామయ్య కళ్లలో ఏదో నిట్టూర్పు, అంతకంటే ఇంకేదో గంభీరత కొట్టవస్తున్నాయి. తలెత్తి చూశాడు. ఉన్నట్టుండి వీచిన గాలికి ఎదురుగా ఉన్న చెట్టు విరిగిపోతుందన్నంత ఘోరంగా ఊగిపోతోంది. స్టూపిడ్ విధవగాలి అనుకుంటూ సీతారామయ్య మాధవరావు వంక చూశాడు. గడ్డిపోచని మెల్లగా నమిలేస్తున్నట్టున్నాడు. అటు చూస్తుంటే తన హృదయం కూడా గడ్డిపోచలు అనిపించింది సీతారామయ్యకి. మాధవరావు తనతో పాటే స్కూల్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి ఈవినింగ్ వాక్ పేరుతో చెరువుగట్టుకు రావడం ఈవేళ కొత్తేమీ కాదు, రోజూ జరుగుతున్నదే. అతను ఎక్కువగా ముభావమైన మనిషి. ఏదో అర్థం ఉంటేనే కాని నోరు విప్పడు. ఈ వేళ అతనలా అడిగాడంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉందన్నమాట. సీతారామయ్య తనలోనే ఆలోచిస్తూ ఎంతకీ జవాబు పలకలేదు. ఇద్దరి మధ్య క్షణం సేపు నిశ్శబ్దం నిలుచుండిపోయింది. మాధవరావు మళ్లీ మొదలుపెట్టాడు. మాస్టారు, వేణు పట్నంలోనే ఉన్నాడంటారా? ఆ ప్రశ్న తాకిడికి సీతారామయ్య గుండెలో హిమాలయాలు బద్దలైనాయి. భరించలేక చెరువులోకి చూపు మరల్చాడు. ఇంతసేపు ప్రశాంతంగా ఉన్న నీళ్లు గాలికి కెరటాలుగా లేచి ఎగిరిపడుతున్నాయి. తనని బలిమి చేస్తున్నట్లు నోరు తెరిచాడు సీతారామయ్య. ఏం అలా అడిగావు? జవాబు నాశించిన వాడికి ప్రశ్నే ఎదురైతే అవాక్కైపోతాడేమో. మాధవరావు అవాక్కయ్యాడు. చాలా క్షణాల తర్వాత అడిగాడు. వేణు గురించి లోకమేమనుకుంటుందో ఆలోచించారా? లోకానికి లెక్కలేనన్ని నాలికలు రకరకాలుగా చెప్పుకుంటుంది. దాన్ని మనమెందుకు పట్టించుకోవడం? మనం కూడా ఈ లోకంలో ఒక భాగం కనుక. కావచ్చు, అంతకంటే మరో మాట అనలేకపోయాడు సీతారామయ్య. వేణు ఎవత్తెనో ఉంచుకుని పట్నంలో ఉన్నాడట, అందుకే రావడం లేదట. నోటిలోని గడ్డిపోచను కొరికేసి గాలిలోకి విమసాడు మాధవరావు. ఏదో ముంచుకొస్తున్నట్టు, మనసు కంటే బలమైందేదో పేలిపోతున్నట్టు భయంకరమైన అనుభూతులు సీతారామయ్యలో నాట్యం చేశాయి. అది నిజం కాదు. కాకపోతే అసలు వేణెందుకు రావడం లేదు? అది ఘోరమైన కథ. చెప్పలేరా? వింటుంటే నీ కర్ణపుటాలు పగిలిపోతాయేమో. పర్వాలేదు మాస్టారు. మాధవరావు నేలకేసి చూస్తూ మరో గడ్డి పోచని పీకి వేలికి చుట్టుకుంటున్నాడు చిన్నపిల్లాడిలా. చెరువుగట్టున ఆనుకొని ప్రవహిస్తున్న కాలువలోకి దృష్టి సారిస్తూ సీతారామయ్య తన గుండెని పిగిలించి మాధవరావు ముందు పెట్టాడు. ఆ గుండె చెబుతున్న గుసగుసల్ని తీవ్రంగా వింటున్నాడు మాధవరావు. వేణు ట్రాన్స్ఫర్ అయి పట్నం వెళ్లిన మరునాడే మా గుండెలో వేదన మొలిచింది. రోజు రోజు ఆ వేదన చిన్న చెట్టుగా పెరుగుతూ పోయింది. పట్నం వెళ్లి నెలదాటిన వేణు నుంచి ఒక ఉత్తరముక్క గాని వేణు గాని రాకపోయేసరికి ఆ వేదన కాస్త మహావృక్షమై కూర్చుంది. పార్వతి బలవంతం మీద స్కూల్కి 2 రోజులు సెలవు పెట్టి బయలుదేరాను. పార్వతి పసికందు తల్లి కావడం వల్ల ఆమెను వదిలి వెళ్లవలసి వచ్చింది. పట్నంలో అడుగుపెట్టినప్పటి నుంచి కాలాపకుండా తిరిగాను. నాకు తెలిసిన వేణు ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. ఫలితం లేకపోయింది. చివరికి వేణు క్లాస్మేటు, నా స్టూడెంటు అయిన శేఖరం అబిడ్స్లో కలిశాడు. వేణు విషయమంతా అతడి ముందుంచాను. వెంటనే శేఖరం ఎంతో బాధపడిపోయాడు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని నన్ను స్టేషన్కి లాక్కెళ్లాడు. శేఖరే ఇన్స్పెక్టర్తో అన్ని విషయాలు చెప్పాడు. ఇన్స్పెక్టర్ అంతా అర్థమైనట్టు తలపంకించి నొసటి కణతల మీద 2 చిటికలు వేసుకుని లేచాడు. ఫోటో ఉందా? ఇన్స్పెక్టర్ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో నాకు తోచలేదు. ఇక్కడ లేదు, మా ఊళ్ళో ఉంది అన్నాను. వెంటనే శేఖర్ అందుకున్నాడు. నా దగ్గర మేము చదువుకుంటున్నప్పుడు తీయించుకున్న గ్రూప్ ఫోటో ఉంది, తెమ్మంటారా? ఆల్ రైట్, మీరు వెళ్ళి ఫోటో తీసుకురండి. ఈ లోపల మా సబ్స్టేషన్లన్నింటికీ ఫోన్ చేసి కనుక్కుంటాను. సమాచారం ఏమైనా దొరుకుతుందేమో. మంచిది. శేఖర్ లేవడంతో అతడి వెనకాలే నేను లేవక తప్పలేదు. ఫోటో తీసుకుని వెళ్లేసరికి ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. మమ్మల్ని చూడడంతో ఈ లోకంలోకి వచ్చి ఫోటో తెచ్చారా అన్నాడు. శేఖర్ హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోటో తీసి ఇన్స్పెక్టర్కి దగ్గరగా జరిగి వేలు పెట్టి చూపించాడు. ఇతనేనా అన్నట్టు ఇన్స్పెక్టర్ నా వైపు అదో రకంగా చూసి టేబుల్ డ్రాయర్ లాగాడు. ఓ ఫోటో తీసి నా చేతికి అందించాడు. ఈ ఫోటో చూడండి. ఫోటో చూడడంతోనే జరగరానిదేదో జరిగినట్లు ఊహించుకొని దిగ్భ్రాంతి పొందాను. అది వేణు ఫోటో. పాతాళంలోకి జరిగిపోతున్నట్లు అవస్థపడుతున్న నేను తొట్టుపాటుతో ఏమేమో అనేశాను. ఫోటో మీకెలా వచ్చింది? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇన్స్పెక్టర్, నా వేణు ఎక్కడున్నాడో త్వరగా చెప్పండి. అనవసరంగా గాబరా పడకండి సీతారామయ్య గారు అని ఓదార్చుతూనే టేబుల్ డ్రాలో చేయి పెట్టాడు. మళ్ళీ నా గుండె మరింత టప్ టప్ అని కొట్టుకోసాగింది. ఓ ఉత్తరం తీసి నా చేతికిచ్చాడు. కళ్ళలో తిరుగుతున్న నీటి బిందువుల్ని చేత్తో తుడుచుకొని అక్షరాల్ని గబగబా వెతికాను. నాన్న, బాబు జాగ్రత్త. ఎలాగైనా పార్వతిని, బాబుని పువ్వుల్లా చూసుకోండి.
బాబులో నా రూపాన్ని చూసుకునైనా బాబుని నా అంతవాణ్ణి చెయ్యండి. మీ నీడ పార్వతికి, పార్వతి నీడ బాబుకి లభించేలా చూడండి. బాబు అనాథ కాకూడదు. మీ కొడుకు వేణుమూర్తి. నా కళ్ళల్లోంచి కన్నీటి బిందువులు రాలుతున్నాయి. ఇన్స్పెక్టర్ ఏదో చెబుతున్నాడు. ఆ మాటలు చెవుల్లోకి గుయ్యమంటూ దూసుకు వెళుతున్నాయి. ఆ ఉత్తరం మీద ఏదో అడ్రస్ రాయాలని ప్రయత్నించినట్టున్నాడు. సీతారామయ్య, పోస్ట్ రాజా అని రాసి ఉంది. అప్పటికే కలంలో సిరా అయిపోయిందేమో. ఇన్స్పెక్టర్, నా వేణుకి ఏం జరిగింది? ఇప్పుడెక్కడా? తొందరపడకండి. నా ఆతృత ఆయనకేం అర్థమవుతుంది? నన్ను ఓదార్చాలని ప్రయత్నిస్తూనే విషయం బయటపడేస్తున్నాడు. సరిగ్గా 6 రోజుల కింద హుసేన్ సాగర్ ఫుట్పాత్ మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడని రిపోర్టు వచ్చింది. వెంటనే మేము అక్కడికి వెళ్ళి చూశాం. అసలు విషయం చెప్పండి ఇన్స్పెక్టర్. నాలో ఎంత దుఃఖం పెళ్ళిబుకినా సరే. ఇన్స్పెక్టర్ తన విధి నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అతడు ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. అతని జేబులో ఈ ఉత్తరం, సిరాలేని పెన్, పే రిసీట్ తప్ప ఏమీ లేవు. నా కళ్ళలోంచి దూకుతున్న కన్నీళ్లు చూచాడేమో. ఏడవకండి సార్, ఏడ్చినంత మాత్రాన ఏం ఒరుగుతుంది? కర్తవ్యం ఆలోచించాలి కానీ కాస్త ధైర్యాన్ని బోధించినట్టే బోధించి చెప్పుకుపోతున్నాడు. ఆ వ్యక్తిని కదిపి చూశాం. నిజానికి అతడు స్పృహ తప్పి పడిపోలేదు. ఆ మాట వినడంతోనే నాలో కొంచెం తృప్తి, కొంచెం శాంతి తొంగి చూశాయి. కానీ అవి ఎంతసేపో నిలవలేదు. నీటి బుడగల్లా టప్మని పేలిపోయాయి. అతను విగతజీవుడయ్యాడు. ఇన్స్పెక్టర్, ఎంత ఘోరం జరిగింది ఇన్స్పెక్టర్? వృద్ధకంఠంతో పెద్దగా అరుస్తూ దుఃఖంలో కూరుకుపోయాను. ఇంకా ఏవో మాటలు చెవుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. శవ పరీక్ష జరిగింది. అతను గొంతు నులిమి చంపబడ్డాడని తేల్చాడు డాక్టర్. చేసేది లేక ఆ చనిపోయిన ముఖాన్ని ఫోటో తీసి శవాన్ని స్పెషల్ గ్రేవ్ యార్డ్లో పాతిపెట్టాం. ఆనాడు జీతాలిచ్చే రోజు కాబట్టి పే రిసీట్ ఆధారంగా అతని వద్ద కొంత డబ్బుండాలని, ఆ డబ్బు కోసమే ఎవరో ఈ హత్య చేసి డబ్బు దోచుకుని వెళ్లారని మా డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది. మధ్య మధ్య అరుస్తూ బిగిని ఏడుస్తున్న నా ఏడుపును పట్టించుకోకుండా విషయమంతా ఉలకబోశాడు ఇన్స్పెక్టర్. శేఖరం కూడా కళ్ళకి నీళ్లు తెచ్చుకున్నాడు. ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీరింకిపోయింది తప్ప వేణుని గురించి నేనేం చేయగలను? ఏడిస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చేటుంటే బావుండు అని రకరకాలుగా నా ఊహల్ని తడుముకున్నాను. ఇన్స్పెక్టర్, శేఖర్, నేను ముగ్గురం కలిసి కర్తవ్యం ఆలోచించాం. పితృప్రేమకు దూరమైపోయిన బాబును మాతృప్రేమకు దూరం చేయకూడదు. వేణు చనిపోయాడని తెలిస్తే పార్వతి మంచం పడుతుంది. బాబు సరైన దిక్కులేక విలవిలలాడిపోతాడు. పరిస్థితులు విషమిస్తే అటు పార్వతి, ఇటు బాబు. అంతకంటే ఆ ఆలోచనని సాగదీసే ధైర్యం ఎవరిలోనూ లేకపోయింది. అందుకే మాధవ ఈ విషయాన్ని పార్వతికి, ఈ లోకానికి అందకుండా దాచిపెట్టవలసి వచ్చింది. పార్వతిలో వేణు బతికి ఉన్నాడనే విశ్వాసం కలిగించడానికి ఈ ఉత్తరాలు. అంతేకాక పట్నం పెడతామని పార్వతి గొడవ పెట్టేది. అటువంటప్పుడు తప్పనిసరి సజీవంగా నటించడం నేర్చుకున్నాను. ఏం చేయను? పార్వతి, బాబు 2 ప్రాణాలు బతకాలంటే, బాబులో వేణుని చూసుకోవాలంటే ఈ సాహసాలు చేయక తప్పలేదు అని ముగించి ధోవతి చెంగుతో కళ్ళను ఒత్తి పట్టుకున్నాడు సీతారామయ్య. మాధవరావు నిర్విణ్ణుడైపోయాడు. మళ్ళా సీతారామయ్య అన్నాడు, పార్వతికి నమ్మించడం మోసమే కావచ్చు. అంతా వేణు ఆత్మశాంతి కోసమేనని కూడా అనుకోనక్కర్లేదు. అందులో నా స్వార్థమూ ఉండొచ్చు, లేదనను. అయితే ఒక్కటే, నా మనసు చెప్పినట్టల్లా చేస్తూ జీవితాన్ని ఈడడం తప్ప నాకేమీ కనిపించలేదు. కాసేపు ఏదో ఘోరమైన క్రియకు సానుభూతి ప్రకటించినట్లుగా ఇద్దరూ మౌనం పాటించారు. తప్పంటావా మాధవ? మాధవరావు నిరుత్తరుడుగా మిగిలాడు. తన కళ్ళని పీకేస్తున్నట్టు, అనుకోకుండా తన చెవులు పేలిపోతున్నట్టు మథనపడక తప్పలేదు అతనికి. బయటపడుతున్న కన్నీళ్లతో అప్పటికే గట్టి మీద తడి ఏర్పడింది. చంద్రుడిలా గుండ్రటి బింబం. మాస్టారు, మీ గుండె నిబ్బరం, నిండుతనం ఏ చరిత్ర పేజీల్లోనూ చదవలేదు, చదవలేను కూడా. సీతారామయ్య మాస్టర్ని అంతకంటే గొప్పగా పొగడడానికి మాటలు దొరకలేదు మాధవరావుకు. సీతారామయ్య తన బాధను అదిమి పెడుతూ లేచి నిలబడ్డాడు గంభీరంగా. రాత్రి అవుతుంది, వెళ్దామా? చేతికి చుట్టుకున్న గడ్డిపోచనెందుకో పంచెలో దోపుకుని బయలుదేరాడు మాధవరావు. సీతారామయ్య బరువుగా అడుగులు వేసుకుంటూ ముందు వెళుతూ ఉంటే మాధవరావులో మాస్టర్ పట్ల ఏదో కొత్త గౌరవభావం కలిగింది. ఆ భావాన్ని పదాల్లోకి వివరించుకోసాగాడు. సూర్యుడు తను మండిపోతూ చంద్రుని చల్లగా ప్రకాశింపచేస్తాడు. ఆ చంద్రకిరణాలతో ఎన్నో బతుకుల్ని చుక్కలా వెలిగిస్తాడు. అచ్చం మాస్టారు అంతే. మాస్టారు సూర్యుడు అనుకున్నాడు మాధవరావు. దూరంగా కనిపిస్తున్న సీతారామయ్య ఇంట్లో దీపం పార్వతి నుదుటి బొట్టులా దివ్యంగా వెలుగుతూనే ఉంది. ధన్యవాదాలు.